హాయ్ అండి, వెల్కమ్ టు మీ చిన్నీస్ కిచెన్. నేను చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఆల్ ఆప్షన్లో పెట్టుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ ఇంటికి ఫాస్ట్గా వచ్చేస్తాయి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంక లేట్ చేయకుండా మన టాపిక్ స్టార్ట్ చేద్దాం రండి. ఈరోజు మన రెసిపీ ఏంటంటే పెరుగు గారెలు. వీటినే ఆవడాలని కూడా అంటాం. సో ముందుగా మీరు ఒక 3 గ్లాసెస్ మినపగుళ్ళు తీసుకొని వాటిని వాటర్లో ఒక 2 to 3 అవర్స్ నానబెట్టి అవి నానిన తర్వాత ఇలా ఒక 2 టైమ్స్ వాటర్ వాష్ చేసుకొని నీట్గా గ్రైండర్లో గ్రైండ్ చేసుకోండి. వాటర్ అసలు యాడ్ చేయకుండా గ్రైండ్ చేయండి. ఒకవేళ అంతగా కొంచెం సాలిడ్గా అనిపిస్తే కొన్ని వాటర్ మాత్రం యాడ్ చేసి గ్రైండ్ చేయండి. ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే గారెలు అనేవి సరిగ్గా రావు. గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్లో కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పెరుగు చారు రెడీ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనకి పచ్చిశనగపప్పు, చాయ్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, అలానే పచ్చిమిర్చి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. తర్వాత దీంట్లోకి పచ్చిశనగపప్పు, చాయ్ మినపప్పు, ఆవాలు, అలానే జీలకర్ర యాడ్ చేసి మంచి టేస్టీ స్మెల్ వచ్చేంత వరకు వేయించండి. అవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించండి. అవి కూడా వేగిన తర్వాత లాస్ట్లో ఎండుమిర్చి యాడ్ చేసి బాగా వేయించండి. తర్వాత చిటికెడు పసుపు వేసి పసుపు వాసన పోయేంత వరకు బాగా వేయించండి. తర్వాత దీంట్లోకి మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి బాగా వేయించండి. అలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకొని విస్కర్తో బాగా మిక్స్ చేయండి. అలా మిక్స్ చేసుకున్న ఈ పెరుగుని మనం వేయించి పక్కన పెట్టుకున్న పోపుల్లో వేయండి. తర్వాత పెరుగు ఎంత తీసుకున్నామో దానికి సగం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. అంతే, పెరుగు చారు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక మూకడ పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ అయ్యే వరకు ఉంచండి. తర్వాత ఒక అరిటాకు తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి మనం తయారు చేసి పెట్టుకున్న ఈ గారెల బ్యాటర్ని కొంచెం తీసుకొని మీ చేతికి తడి చేసుకుంటూ దానికి ఒక మంచి రౌండ్ షేప్ ఇచ్చి మీ చేతికి ఆయిల్ రాసుకుని ఇలా మధ్యలో హోల్ పెట్టి మరుగుతున్న ఆయిల్లో స్లోగా ఆ గారెను వదలండి. తర్వాత అలానే సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసి మీ మూకడలో ఎన్ని గారెలు అయితే పడతాయో అన్నీ యాడ్ చేసుకొని వెనక ముందు బాగా వేయించండి. అవి ఇలా వేగిన తర్వాత ఆయిల్ స్టెయిన్ చేసేసుకొని మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న పెరుగు చారులో యాడ్ చేసేసుకోండి. అలా యాడ్ చేసుకుని గారెల్ని ఒక స్పూన్ హెల్ప్తో పెరుగు చట్నీలో డిప్ చేసుకోండి. పెరుగు బాగా అబ్జర్బ్ అవుతుంది. ఇదే సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేస్తూ ఇలా డిప్ చేసుకోండి. అన్నింటినీ కూడా ఇలా డిప్ చేసుకొని ఒక్క పావుగంట సేపు లేదా అరగంట పక్కన పెట్టుకోండి. అంతేనండి, చూసారుగా చాలా ఈజీగా మన పెరుగు గారెలు రెడీ అయిపోయాయి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.